హాయ్ మామ, శ్రీ పాలంక వీరభద్ర స్వామి గుడి ప్రయాణంలో ఇది రెండవ భాగం. మామ మేం అలా ముందుకు వెళుతుండగా వెహికల్స్ అన్ని కూడా సడెన్ గా ఆపేశారు. ఏమిటా అని చూస్తే వన్ వే రూట్ అవటం వల్ల ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ఈలోపు ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి ట్రాఫిక్ అంతా క్లియర్ చేయించారు. అలా ముందుకు సాగుతూ స్వామివారు ఉన్న లోయలోకి నడవటం మొదలు పెట్టాం. ఈ నడక మార్గం సుమారు 3 కిలోమీటర్లు ఉండొచ్చు. అలా ముందుకు వెళ్తే ఎత్తైన కొండ కనిపిస్తుంది. ఆ కొండపైనుంచి వర్షాకాలంలో భారీగా కిందకి వాటర్ వస్తుంది. మేము చివరికి కొండ కిందకి చేరుకున్నాము. ఇక్కడ నీటి కొలను ఉంది. కొండపైనుంచి వచ్చిన నీరు అంతా ఈ కొలనులోకి చేరుకుంటాయి. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. మేము ఆ నీటి కొలనులో స్నానం చేసి స్వామివారి దర్శనంకి వెళ్ళాము. ఇక్కడ స్వామివారి గుడి అనేది కొండ కింది భాగంలో ఉంటుంది. ఇక్కడ వినాయక స్వామి గుడి, వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవారు, శివాలయం, పంచముఖ ఈశ్వరాలయం ఇంకా మహిషాసురమర్ధిని అమ్మవార్ల గుడులు ఉన్నాయి. మేము ఎంతో భక్తితో స్వామి వార్ల దర్శనం చేసుకున్నాము. ఇక్కడ వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు కూడా బాగా చేశారు. ఈ ఆలయం అనేది కేవలం తొలి ఏకాదశి రోజున మాత్రమే దర్శనంకి అనుమతి ఇస్తారు. మామ, ఇది మా ప్రయాణం. మీకు ఇలాంటి మరిన్ని రహస్య దేవాలయాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్, షేర్ మాత్రం మరచిపోకండి ప్లీజ్ మామ.